నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు పేపర్ ఎక్స్ప్లెనేషన్ సెషన్. పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఈరోజు మిత్రమా మనం డైరెక్షన్ చాప్టర్లో రెండో లెవెల్ సెకండ్ లెవెల్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం. రైట్, దాంట్లో మొదటి ప్రశ్న చూద్దాం. రైట్ సార్, ఏ పర్సన్, హియర్ ద ఫస్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ, ట్రావెల్ 3 kilometers towards north, then turns right and travel 4 kilometers and then travel 6 kilometers south. So he then turns right and travels 4 kilometers. Finally he travels 3 kilometers towards north. సో మనం ఎక్కడైతే క్వశ్చన్ ఉందో ఆ పాయింట్స్ని ఆ డిస్టెన్స్ డైరెక్షన్ ఇచ్చిన వరకు కట్ చేస్తూ తీసుకుంటూ అయిపోతుంది సార్. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, ఒక వ్యక్తి ఒక స్థానం ఏ అనే పాయింట్ స్థానం వద్ద మొదలుపెట్టి ఫస్ట్ ఎటు బెండ్ సార్ అంటే నార్త్ బెండ్ సార్. సో నార్త్కి ఎంత బెండ్ 3 kilometers ప్రయాణించి అక్కడ నుండి తన కుడివైపునకు, సో నార్త్ రైట్ ఈజ్ ఈస్ట్కి ఎంత వెళ్ళింది సార్ అంటే 4 km వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ తన దక్షిణ దిశగా సౌత్కి ఎంత 6 kilometers. దెన్ మళ్ళీ కుడివైపు సౌత్కు రైట్ నథింగ్ బట్ ఈస్ వెస్ట్ 4 km ప్రయాణించి ఫైనల్లీ నార్త్కు పోయింది సార్. ఎంత 3 km ప్రయాణించండి. అయితే ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి ప్రారంభ స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు అంటుండు. సో హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ డైరెక్షన్స్ ఆర్ ఆల్వేస్ అడిషన్, ఆపోజిట్ డైరెక్షన్స్ ఆర్ సబ్ట్రాక్షన్. అంటే ఉత్తరాన్ని కలుపుకుంటుంది, దక్షిణాన్ని కలుపుకుంటుంది, తూర్పుకు అంటే ఏ వైపుకు ఆ వైపు ఉంటేనేమో కలుపుకుంటాం. ఒకవేళ వాటికి వ్యతిరేక దిశలో తూర్పుకు పడమరైతే సబ్ట్రాక్షన్ చేస్తాం, ఉత్తరానికి దక్షిణం అయితే సబ్ట్రాక్షన్ చేద్దాం. మరి ఇప్పుడు ఇక్కడ సేమ్ డైరెక్షన్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి చూడండి మాస్టర్. సో సేమ్ డైరెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. నార్త్ 1, నార్త్ 2 నార్త్లు కలుపుతాయి 3 ఎంత అవుతుంది? టోటల్గా నార్త్ 6 అవుతుంది. రైట్ సార్. అలాగే ఈస్ట్ 1 ఉంది, సౌత్ 1 ఉంది, వెస్ట్ 1 ఉంది సార్. సో ఈస్ట్ ఎంత ఉంది? 4 ఉంది. సౌత్ ఎంత ఉంది? 6 ఉంది. వెస్ట్ ఎంత ఉంది? 4 ఉంది సార్. ఇప్పుడు సేమ్ డైరెక్షన్స్ పని అయిపోయింది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్. నార్త్ అండ్ సౌత్ ఒకదానికొకటి ఆపోజిట్. నార్త్ 6 ఉంది, సౌత్ 6 ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది సార్. క్లియర్? ఇప్పుడు అలాగే ఈస్ట్ 4 ఉంది, వెస్ట్ 4 ఉంది. ఇవి రెండు కూడా సేమ్ డైరెక్షన్స్. సో ఇది కూడా ఏమైపోతుంది మాస్టర్? రెండు కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ కూడా రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. మొత్తం మీద గిర్ర తిరిగి ఎక్కడికి వచ్చింది సార్ అంటే అక్కడికే. ఇక్కడ ఏం మిగిలిపోయింది? 0. సో ఆన్సర్ ఏంది మాస్టర్ అంటే 0 ఈజ్ ద ఆన్సర్ సార్. రైట్ సార్. అంటే మనోడు ఎక్కడైతే స్టార్ట్ చేసిండో తిరిగి మళ్ళా అక్కడికే వచ్చాడు సార్. సో దట్ ఈస్ ద ఆన్సర్ సార్. 0 ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్, బోత్ ఆర్ ద సేమ్ ఎట్ ఎ పాయింట్. రెండు కూడా ఒకే దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. Rohit walked towards the west and took a turn at 45 degrees in the clockwise direction. He again turned at 180 degrees in the clockwise direction. So finally he turned 270 degrees in the anti-clockwise direction. So in which direction was Rohit facing at last అన్నాడు. క్లియర్? సో ఇప్పుడు చూద్దాం మాస్టర్. ఫస్ట్ రోహిత్ నడిచాడు. ఎటువైపు వెళ్ళాడు అంటే వెస్ట్కి వెళ్ళాడు. సో ఫస్ట్ పాయింట్ మాత్రం ఒకసారి డైరెక్షన్ తీసుకోండి. సో దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్, వెస్ట్కి వెళ్ళాడు. సో క్లాక్ వైజ్ అన్నప్పుడు మాస్టర్ పాజిటివ్ తీసుకోండి, యాంటీ క్లాక్ అన్నప్పుడు నెగిటివ్ తీసుకోండి సార్. సో సవ్య దిశను ప్లస్గాను అపసవ్య దిశను మైనస్గా తీసుకున్నట్లయితే రోహిత్ వాక్ టువర్డ్స్ వెస్ట్ అండ్ టుక్ ఎ టర్న్. ఎన్ని డిగ్రీస్ తిరిగాడు? 45 degrees. ఏ డైరెక్షన్లో? క్లాక్ వైజ్ డైరెక్షన్లో. హీ అగైన్ టర్న్ 180 degree క్లాక్ డైరెక్షన్. సో 180 degrees కూడా సవ్య దిశలో తిరిగాడు. ఫైనలీ హీ టర్న్ 270 degrees ఇన్ ద యాంటీ క్లాక్. ఫైనల్గా మనోడు యాంటీ క్లాక్లో తిరిగాడు. ఎంత సార్ అంటే 270 degrees తిరిగాడు. రైట్. ఇప్పుడు వాడు ఏ డైరెక్షన్లో వాని యొక్క ఫేస్ ఉందంటుంది సార్. సో రోహిత్ ఫేసింగ్ ఎట్ లాస్ట్, వాడు చివరిగా రోహిత్ ఏ దిశలో ఉన్నాడు, ఏ వైపుగా చూస్తున్నాడు అంటుండు.
సో ఇప్పుడు చెప్పండి మాస్టర్. సో 45 180 ఎంత అవుతుంది? 225 డిగ్రీస్. ఇవి పాజిటివ్ 225 ఉంది, నెగిటివ్ 270 ఉంది. సో డిఫరెన్స్ ఎంత ఉంది చెప్పండి సార్ ఈ రెండింటికి అంటే 45 డిగ్రీస్ ఉంది. సో ఈ 45 డిగ్రీల తేడా పాజిటివ్ ఎక్కువ ఉందా, నెగిటివ్ ఎక్కువ ఉందా? సో నెగిటివ్ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ -45 డిగ్రీలు ఉంది సార్. అంటే అదే రైట్ సైడ్ అయితే పాజిటివ్గా తీసుకుంటాం, లెఫ్ట్ సైడ్ అయితే నెగిటివ్గా తీసుకుంటాం. కాబట్టి యాంటీ క్లాక్ అంటే గడియారానికి వ్యతిరేక దిశ, అపసవ్య దిశలో 45 డిగ్రీల కోణం ఉంది. సో వ్యతిరేక దిశలో ఉన్నటువంటిది ఇటువైపు ఫేస్ పెడతాడు. ఇది దేనికి మధ్యలో ఉంది? సౌత్కు వెస్ట్కు మధ్యలో ఉంది. కాబట్టి ఈ డైరెక్షన్ ఏంటి సార్ అంటే సౌత్ వెస్ట్ అనగా నైరుతి. ఏ దిశలో చూస్తాను సార్? నైరుతి. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనము సవ్య దిశలో పాజిటివ్ గాను అపసవ్య దిశలో నెగిటివ్ గాను పరిశీలించినట్లయితే మనకు పాజిటివ్స్ అన్ని ఒకవైపు, నెగిటివ్స్ ఒకవైపు. డిఫరెన్స్ చూస్తే పాజిటివ్ మిగిలితే క్లాక్ వైజ్లో పోతాం, నెగిటివ్ మిగిలితే యాంటీ క్లాక్లో వస్తాం. అంటే గడియారం యొక్క సవ్య దిశ, గడియారం యొక్క అపసవ్య దిశలో చూస్తాం. రైట్ ఆన్సర్ ఈజ్ నౌ సౌత్ వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ సార్. ఇఫ్ నార్త్ ఈస్ట్ బికమ్స్ వెస్ట్, సో డైరెక్షన్ ఫస్ట్ డ్రా చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్, సో దీస్ ఆర్ ద మెయిన్ డైరెక్షన్స్. ఓకే, నార్త్ ఈస్ట్ అంటే ఇవి సబ్ డైరెక్షన్స్. నార్త్ ఈస్ట్ బికమ్ వెస్ట్. ఇగో ఇక్కడ ఈశాన్యం ఏమైంది సార్ అంటే పడమర అన్నాడు. సో నార్త్ ఈస్ట్ వెస్ట్ అయింది. సౌత్ ఈస్ట్ బికమ్ నార్త్, ఇది నార్త్ అయింది సార్. సో గమనించినట్లయితే వెస్ట్కు ఆపోజిట్ ఏముంటుంది? ఈస్ట్ ఉంటుంది. నార్త్కు ఆపోజిట్ సౌత్ ఉంటుంది సార్. క్లియర్? అలాగే ఇప్పుడు వీటికి సబ్ డైరెక్షన్స్. మరి ఇప్పుడు ఇది ఏ ఏరియా అవుతుంది? నార్త్కు వెస్ట్కు మధ్యలో ఉంది కాబట్టి నార్త్ వెస్ట్ ఏరియా. దిస్ వన్ ఈజ్ నార్త్ ఈస్ట్ అండ్ దిస్ వన్ ఈజ్ సౌత్ ఈస్ట్ అండ్ దిస్ వన్ ఈజ్ సౌత్ వెస్ట్. బట్ యాక్చువల్గా మనకి ఇక్కడ ఉండాల్సింది ఏంటి సార్? తూర్పు అంటే ఈశాన్. ఇక్కడ తూర్పు ఉండాలి, ఇది పడమర ఉండాలి. కానీ గుర్తులన్నీ క్వశ్చన్ ప్రకారం మారిపోయినాయి, అవునా కదా? సో అకార్డింగ్ టు ద క్వశ్చన్, నార్త్ ఈస్ట్ బికమ్స్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ బికమ్ నార్త్ అండ్ నార్త్ బికమ్స్ సౌత్ వెస్ట్ అండ్ సో ఆన్. ఇదే విధంగా అన్నీ మారితే దెన్ వాట్ విల్ బి ద వెస్ట్ బికమ్స్ అన్నాడు. అలాంటప్పుడు పడమర ఏమవుతుంది అన్నాడు. సో వాస్తవానికి పడమర ఇక్కడ ఉంది, ఇది నిజమైన పడమర. సో ఇది నిజమైన పడమర, నిజమైన వెస్ట్. కానీ ఇప్పుడు వెస్ట్ అనేది ఏమని చూపిస్తాను సార్ అంటే సౌత్ ఈస్ట్గా చూపిస్తాను. వెస్ట్ అనేది ఏం చూపిస్తుంది? సౌత్ ఈస్ట్గా చూపిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి సార్ అంటే సెకండ్ వన్ సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ అంటే ఏంటి మాస్టర్? ఇక్కడ మనకు ఆగ్నేయము, ఆగ్నేయంగా చూపిస్తాను. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్, సో హియర్ సో ఏమని అడుగుతుంది సార్? పడమర ఏమవుతుంది సార్? అప్పుడు సౌత్ ఈస్ట్గా మారుతుంది, ఆగ్నేయంగా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఇన్ ఈవినింగ్ ఏ పర్సన్ వాజ్ పర్ఫార్మింగ్ యోగా with his head down and legs up. At this time his face towards southwest. So then which direction his right hand will be అన్నాడు. సో మనము ఇప్పుడు ఇలా నిలబడి ఉన్నాను సార్. తల ఎక్కడుంది? నార్త్లో ఉంది, కాళ్ళు సౌత్లో ఉన్నాయి. రైట్, ఇవి మనకు మెయిన్ డైరెక్షన్స్. సో ఇలా అబ్జర్వ్ చేసినప్పుడు మాస్టర్ చూడండి, నన్ను రైట్ సైడ్ మనకు ఈస్ట్ సన్ రైజెస్, లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? వెస్ట్, టాప్ నార్త్, బాటమ్ సౌత్. అవునా కదా సార్? ఇది ఒరిజినల్.
ఒకసారి ఒరిజినల్ మీకు చూపిస్తున్నాను. సో దిస్ ఈజ్ నార్త్, ఈస్ట్, సౌత్ అండ్ వెస్ట్, రైట్. సబ్ డైరెక్షన్స్ ఆర్ నార్త్ ఈస్ట్ ఏరియా, సౌత్ ఈస్ట్ ఏరియా అండ్ సౌత్ వెస్ట్, ఫైనల్లీ నార్త్ వెస్ట్. దిస్ ఈజ్ ఒరిజినల్. సో దీని మీద మనోడు తల క్రిందులుగా అన్నాడు, అంటే టాప్ ఏమవుతుంది, బాటమ్ అవుతుంది, బాటమ్ అనేది టాప్ అవుతుంది సార్. ఇప్పుడు టాప్ అనేది బాటమ్ అవుతుంది, బాటమ్ అనేది టాప్ అవుతుంది. సో ఇండైరెక్ట్గా రివర్స్ డైరెక్షన్ వస్తాడు. సో ఇప్పుడు ఆ రివర్స్ డైరెక్షన్ని అబ్జర్వ్ చేద్దాం. సో వీటికి తోడుగా మధ్యలో సబ్ డైరెక్షన్స్, రైట్. ఇప్పుడు ఒక మనిషి తలకిందులుగా పెట్టి యోగా చేస్తుండు. అతని యొక్క ముఖం ఈజ్ ఫేస్ టువర్డ్స్ సౌత్ వెస్ట్. వాని యొక్క ముఖం ఎక్కడుందంటే సార్ సౌత్ వెస్ట్కు ఉంది. సో ఇప్పుడు ఇటువైపు ముఖము అంటే తన ముఖము సౌత్ వెస్ట్కు ఉన్నట్లయితే తలకిందులు యోగా చేస్తున్నప్పుడు సౌత్ వెస్ట్కి అయితే అతని ముఖము నైరుతి దిక్కును ఉండగా అతని కుడి చేయి ఎక్కడుంది అన్నాడు. ఇప్పుడు మనం క్యాజువల్గా సార్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే న్యాచురల్గా మనకి ఇలా చూస్తున్నప్పుడు ఇది క్లాక్ వైజ్ చూసినప్పుడు సౌత్ వెస్ట్కి ఇది రైట్ సైడు, ఇది లెఫ్ట్ సైడ్ సార్. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. అంటే మనం ఇది జనరల్గా, కానీ ఇప్పుడు ఏంది అప్ సైడ్ అయింది కదా, తల ఇలా పైకి లేదు కదా, అంటే తల రివర్స్లో ఉంది కదా. సో తల రివర్స్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనకు న్యాచురల్గా ఉండేటువంటి కంటే ఆపోజిట్గా మారుతుంది ఇక్కడ హెడ్. అప్పుడు ఈ రైట్ కాస్త ఏమవుతుంది, లెఫ్ట్గా మారుతుంది. లెఫ్ట్ అనేది రైట్ డైరెక్షన్లోకి వస్తుంది. ఉండగా అతని కుడి చేయి ఏ దిక్కున ఉంటుంది అన్నాడు. సో కుడి చేయి ఇప్పుడు తల కిందులుగా పెట్టాడు కాబట్టి ఇట్లా, సో కుడి చేయి అప్పుడు ఇటువైపు ఉంటుంది సార్. ఏం డైరెక్షన్ అది, సౌత్ ఈస్ట్ అనే డైరెక్షన్లో ఉంటుంది, ఆగ్నేయ దిశగా ఉంటుంది. ఏ దిశగా ఉంటుంది సార్, ఆగ్నేయం. అంటే సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ ఎక్కడుంది చెప్పండి సార్. ఎస్, ఫోర్త్ వన్. మనిషి జాగ్రత్తగా చూడండి సార్. ఇవి మన డైరెక్షన్స్. న్యాచురల్గా అయితే మనకు ఇది రైట్ సైడు, ఇది లెఫ్ట్ సైడ్. కానీ ఇక్కడ ఏమైంది, ఆపోజిట్ డైరెక్షన్లోకి వచ్చినావు. కారణం ఏంది, హెడ్ అనేది డౌన్లోకి వచ్చినాయి, లెగ్స్ పైకి అయింది, యోగా రివర్స్లోకి వచ్చిండు. అంటే అప్పుడు నార్త్ సౌత్ అవుతుంది, సౌత్ నార్త్ అవుతుంది, ఆపోజిట్. దాన్నే ఇక్కడ మనము లెఫ్ట్ రైట్ని చేంజ్ చేసుకుంటే చాలు. సో మనకు రైట్ సైడ్ ఏముంటుంది అప్పుడు, ఆగ్నేయం. జనరల్గా ఆగ్నేయం లెఫ్ట్లో ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనము హెడ్ టాప్లో ఉంటే, కానీ హెడ్ ఏమైంది బాటంలో ఉంది కాబట్టి ఆపోజిట్. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఆన్సర్ ఈస్ సౌత్ ఈస్ట్. నెక్స్ట్, ఇఫ్ నార్త్ ఈస్ట్ బికమ్స్ వెస్ట్, చూద్దాం మాస్టర్. మెయిన్ డైరెక్షన్ డ్రా చేయండి. సో దీస్ ఆర్ ద మెయిన్ డైరెక్షన్స్ అండ్ సబ్ డైరెక్షన్స్ దీస్ ఆర్. సో నార్త్ ఈస్ట్ బికమ్ వెస్ట్, ఇది వెస్ట్గా మారింది. సో వెస్ట్కి ఆపోజిట్ ఏముంటుంది, ఈస్ట్ ఉంటుంది. అండ్ సౌత్ ఈస్ట్ బికమ్ నార్త్. సో 135 degrees యాంగిల్ చేంజ్ అయింది. నార్త్కి ఆపోజిట్ సౌత్ సార్. దెన్ నార్త్ బికమ్స్, ఇది సౌత్ వెస్ట్ ఏరియా, నార్త్ వెస్ట్ ఏరియా, నార్త్ ఈస్ట్ దిస్ వన్, అండ్ దిస్ వన్ ఈజ్ సౌత్ ఈస్ట్. అయితే ఒకవేళ ఈశాన్యం పడమరగాను, ఆగ్నేయము ఉత్తరంగాను, మరి ఉత్తరం నైరుతి అయినప్పుడు పడమర ఏమవుతుంది అంటాడు. సో జనరల్గా మనకు పడమర అనేది ఇది సార్, ఇది ఒరిజినల్ పడమర. సో ఇప్పుడు పడమర ఏమని మారింది సార్ అంటే సౌత్ ఈస్ట్గా మారింది.
అనగా ఆగ్నేయంగా మారింది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏమని మారింది సార్? ఆగ్నేయంగా మారింది. క్లియర్? సో మీ అందరికి తెలుసు సార్, ఒరిజినల్గా ఇదేంది? పడమర, ఉత్తరము, తూర్పు, దక్షిణం. సో ఇవి 4 ప్రధాన దిక్కులు. ఈ మూల ఈశాన్యము, నైరుతి, ఆగ్నేయము, వాయువ్యం. మరి ఒరిజినల్గా ఇది పడమర. పడమర ప్లేస్లో ఏముంది? ఇప్పుడు అక్కడ ఆగ్నేయం ఉంది.